ఓకేనా. ఇది 8th క్వశ్చన్. నెక్స్ట్ 9th క్వశ్చన్. 9th క్వశ్చన్ కూడా డబుల్ స్టార్ క్వశ్చన్. ఏంటిది? ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ టీ మైనస్ sin t minus sin t, y is equal to a into 1 plus cos t, then find d square y by dx square, d square y by dx square. d square y by dx square అంటే ఏం చెప్పాను నేను? సెకండ్ డెరివేటివ్ అని చెప్పాను. ఓకేనా. కాకపోతే ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్సెల్లో ఉందనుకోండి, ఈక్వేషను డైరెక్ట్గా డిఫరెన్షియేట్ చేసి సెకండ్ టర్మ్ అగైన్ మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తే మనకు d square y by dx square వచ్చేస్తుంది. బట్ ఇక్కడ XY వాల్యూస్ ఈక్వేషన్స్ ఇచ్చాడు, ఇన్ టర్మ్స్ ఆఫ్ టీల్లో ఇచ్చాడు. కాకపోతే ఏంటంటే దీనికి కొంచెం ఫార్ములా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. బట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్, నో ప్రాబ్లం. జాగ్రత్త అర్థం చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సేమ్ ఇంతకటి వరకు మనం ఎలా చేస్తున్నామో అలాగే చేయండి. ఏ మార్పులు చేర్పులు లేవు, చివరిలో కొంచెం తేడా ఉంటుంది. ఓకేనా. కన్సిడర్ x ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ t మైనస్ sin t. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు t on both sides. డిఫరెన్షియేట్ చేయండి. అప్పుడు ఏమవుతుంది? dx బై dt విత్ రెస్పెక్ట్ టు t కాబట్టి dt, ఏ కాన్స్టెంట్ కాబట్టి a ఇంటూ టీకి డిఫరెన్షియేషన్ ఎంత? 1, sin tకి డిఫరెన్షియేషన్ ఎంత? cos t. ఇది 1 మైనస్ cos t, a ఇంటూ 1 మైనస్ cos t. అలాగే dx బై dt, dy బై dt. కన్సిడర్ yని తీసుకోండి. ఇప్పుడు a ఇంటూ 1 ప్లస్ cos t. yని తీసుకుంటే కన్సిడర్ y, a ఇంటూ 1 ప్లస్ cos tని తీసుకుంటే డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు t both sides. dy by dt is equal to a ఇంటూ ఇది 1 కాబట్టి 0 అయిపోతుంది. cos tకి డిఫరెన్షియేషన్ ఎంత? మైనస్ sin t, అంటే మైనస్ a sin t. therefore dy by dt is equal to dy by dx ఎంత అవుతుంది? ఇప్పుడు dy by dx is equal to dy by dx is equal to dy by dt by dx by dt. dy by dt అంతా మైనస్ a sin t బై dx by dt అంతా ఎంత వచ్చింది మనకి? a ఇంటూ 1 మైనస్ cos t. a ఇంటూ 1 మైనస్ cos t. ఇక్కడ ఏ క్యాన్సిల్. sin t ఉంది కదా, హాఫ్ యాంగిల్లోకి బ్రేక్ చేసేయండి. 2 sin t బై 2 cos t బై 2. ఈ ఫార్ములాస్ ఆల్రెడీ చెప్పాను ఇందాక. 1 మైనస్ cos tని 2 sin స్క్వేర్ t బై 2 కింద రాయచ్చు. 2 sin స్క్వేర్ t బై 2 కింద రాయచ్చు. ఈ sin 2d ఈ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే 2 క్యాన్సిల్ అయిపోతే cos t బై 2 sin t బై 2 ఏమవుతుంది? cot t by 2. therefore ఇదేంటిది? dy by dx is equal to, ఇక్కడ ఫార్ములాలో ఇప్పుడు d2y, నౌ d2y by dx2 by dx2 is equal to d by dx ఆఫ్, మళ్ళీ dy by dxని
డిఫరెన్షియేట్ చేయడమే. అర్థమైందా? అంటే డిటి డి బై డిటి అంటే దీని ఫార్ములా చూడండి. డిటీవైబీని మళ్ళీ ఇంకోసారి డిఫరెన్షియేట్ చేయాలంటే విత్ రెస్పెక్ట్ టు టీ ఉంది కాబట్టి డిఎక్స్ అయితే ప్రాబ్లం లేకపోను, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అయితే ప్రాబ్లం లేకపోను, టీ ఉంది కాబట్టి దీన్ని మళ్ళీ డిడిటి ఆఫ్ డివై బై డిఎక్స్ ఇంటూ డిటి బై డిఎక్స్తో మల్టిప్లై చేస్తే ఇది డిటివై బై డిఎక్స్2 అవుతుంది. దీని ఫార్ములా అనుకోండి, ఎలాగన్నా అనుకోండి, దీన్ని గుర్తుపెట్టుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ డిటివై బై డిఎక్స్2 ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి డిడిటి ఆఫ్ డివై బై డిఎక్స్ దీన్ని ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం. విత్ రెస్పెక్ట్ టు టీ డివై బై డిఎక్స్ విత్ రెస్పెక్ట్ టు టీ మనం ఫైండ్ అవుట్ చేసాం. అదే ఇది కాట్ టీ బై 2 డివై బై డిఎక్స్ వచ్చింది. యాక్చువల్లీ మనకి డివై బై డిఎక్స్ అని మళ్ళీ విత్ రెస్పెక్ట్ టు టీ మనం చేస్తాం. చేసిన తర్వాత డిటీ బై డిఎక్స్ కూడా చేయాలి. అర్థమైందా? దాన్ని మల్టిప్లై చేస్తే వస్తుంది. ఓకేనా? ఇప్పుడు అంటే అది అర్థం ఏంటి? డిటి ఇంటూ కాట్ టీ బై 2 ఇంటూ డిటీ బై డిఎక్స్ అంటే 1 బై డిఎక్స్ బై టీటీ. ఇది అర్థం. అంటే డిడిడి ఆఫ్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు టీ దేన్ని కాట్ టీ బై 2 మనం చేయాలి. కాట్ టీ బై టీకి మనకి ఏంటి డిఫరెన్షియేషను 1/2 ఇంటూ మైనస్ 1/2 కాట్కి డిఫరెన్షియేషన్ ఎంత? మైనస్ కొసిక్ స్క్వేర్ టీ బై 2 ఇంటూ 1/2 ఇంటూ 1 బై డిఎక్స్ బై డిటి. ఎక్స్ని డిఫరెన్షియేట్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు టీ. మనం ఆల్రెడీ చేసాం. డిఎక్స్ బై డిటి ఎంత వచ్చింది మనకి? డిఎక్స్ బై డిటి ఏ ఇంటూ 1 మైనస్ కాస్ టీ. డిఎక్స్ బై డిటి మనకి ఆల్రెడీ వచ్చింది. ఏ ఇంటూ 1 మైనస్ కాస్ టీ ఇంటూ 1/2 అంటే మైనస్ కొసిక్ స్క్వేర్ టీ బై 2 ఇక్కడ 1/2 ఇంటూ 1/8. ఇది హాఫ్ యాంగిల్లో ఉంది కదా, దీన్ని కూడా హాఫ్ యాంగిల్లో బ్రేక్ చేసేయండి. 2 సైన్ స్క్వేర్ టీ బై 2. 2 సైన్ స్క్వేర్ టీ బై 2 కదా. ఇప్పుడు ఏమవుతుంది? ఇది 1 బై కొసిక్ స్క్వేర్ ఎంత రాయొచ్చు? 1 బై సైన్ స్క్వేర్ కింద రాయొచ్చా? మైనస్ 1/2 సైన్ స్క్వేర్ టీ బై 2 ఇంటూ ఇదేమవుతుంది? 1 బై ఏ ఇంటూ 2 సైన్ స్క్వేర్ టీ బై 2. దట్ ఈజ్ ఇక్కడ మొత్తాన్ని మల్టిప్లై చేస్తే మైనస్ 1/2 ఇంటూ 2 4 సైన్ టు ద పవర్ ఆఫ్ 4 సైన్ స్క్వేర్ ఇంటూ సైన్ స్క్వేర్ సైన్ టు ద పవర్ ఆఫ్ 4 టీ బై 2. టీ బై 2 మైనస్ 1/4a ఇంటూ సైన్ టు ద పవర్ ఆఫ్ 4 టీ బై 2. ఇది ఆన్సర్. దేర్ ఫోర్ d2y బై dx2 ఈజ్ ఈక్వల్ టు దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ మీరు నోట్ చేసుకోవాల్సిన మ్యాటర్ ఏంటంటే d2y బై dx dx బై dt. దీన్ని అండర్లైన్ చేసుకొని నోట్ చేసుకోండి దీన్ని. ఓకేనా? ఇదే ఇంపార్టెంట్ స్టెప్. ఈ విధంగా ఈ బాక్స్లో అంటే బాక్స్లో ఉందని కాదు కానీ దీన్ని మెమరైజ్, ఇదే ఇంపార్టెంట్. దీన్ని గుర్తుపెట్టుకోండి. dy బై dx ఈజ్ ఈక్వల్ టు ddt ఇంటూ dy బై dx ఇంటూ dt బై dx. అదేందా?
డిటీ బై డిఎక్స్ అంటే నథింగ్ బట్ ఏంటి, రెసిప్రోకలే కాబట్టి 1/dx/dt. dx/dt ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాం, దాన్ని సబ్స్టిట్యూట్ చేసాం, సింప్లిఫై చేసాం అంతే. మిగతా అంతా మామూలు. dy/dx2 మాత్రం ఈ ఫార్ములా, ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అర్థమవుతుందా? ప్లీజ్ మెమరైజ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 10th క్వశ్చన్. ఇది కూడా డబల్ స్టార్ క్వశ్చన్. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ tan ఇన్వర్స్ find the derivative of tan inverse 3a square x x cube by a into a square minus 3x square. దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి. ఓకేనా? సొల్యూషన్ let y is equal to tan inverse 3a square x minus x cube by a into a square minus 3x square. ఇది ఏది ఏమైనా మనం ఏం చేయాలి, ఇలా ఉన్నప్పుడు మనం ఇది tan ఇన్వర్స్లో ఉంది కాబట్టి దీన్ని మొత్తాన్ని ట్యాన్లోకి కన్వర్ట్ చేసుకునే ప్రయత్నం మనం చేయాలి. tan ఇన్వర్స్లో కన్వర్ట్ చేయాలంటే మనం ఏం చేయాలి, పుట్ x ఈజ్ ఈక్వల్ టు ఏ tan θ పెట్టామనుకోండి. పుట్ x ఈజ్ ఈక్వల్ టు ఏ tan θ, that is equal to theta is equal to 1/a into tan inverse x. 1/a into tan inverse x. ఇప్పుడు మనకి అసలు యాక్చువల్గా x ఈజ్ ఈక్వల్ టు ఏ tan θ అని ఎందుకు పెట్టాలి అని చెప్పేసి అని మీకు ఏమైనా డౌట్ వస్తే, దానికి చిన్న లాజిక్ ఏంటంటే, ఇక్కడ ఏం లేదు, మీరు చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది. ఇలా చెప్పడం కంటే కూడా ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు tan θ పెట్టమనుకోండి, ఏ tan θ పెట్టమనుకోండి, దెన్ y ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, దెన్ y ఈజ్ ఈక్వల్ టు, అంటే ఇది ఈ ట్రిగనామెట్రిక్ సబ్స్టిట్యూషన్స్ ఏంటంటే బై ప్రాక్టీస్ ఏంటంటే ఆటోమేటిక్గా తెలుస్తాయి. ఇప్పుడు 1 - tan స్క్వేర్ θ 1 + tan స్క్వేర్ θ ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ స్క్వేర్ అవుతుంది, సీకెంట్ స్క్వేర్ θ అవుతుంది. 1 - sin స్క్వేర్ θ cos స్క్వేర్ θ అవుతుంది. 1 - cos స్క్వేర్ θ సీకెంట్ స్క్వేర్, 1 + సీకెంట్ స్క్వేర్ θ - 1 ఈజ్ ఈక్వల్ టు tan స్క్వేర్ θ. ఇటువంటివన్నీ ఎప్పుడు మనం యూజ్ చేయాలి, రూట్స్ ఉన్నప్పుడు, లేదంటే ఇటువంటి కాంప్లికేటెడ్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చినప్పుడు మనం అది ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్యాన్లో కన్వర్ట్ అవుతుందా లేదా, కన్వర్ట్ చేసుకోవడానికి ట్యాన్ యొక్క ఫార్ములాస్ ఏమున్నాయి అనేది మనం అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేయడమే కాకుండా ఇక్కడ కొన్ని కాన్స్టెంట్స్ ఉంటాయి. 3 tan θ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 tan θ - tan cube θ 1 - tan స్క్వేర్ θ ఉందనుకోండి, అది tan 3 θ ఒక ఫార్ములా. అదవుతుంది, చూడండి ఒకసారి మీకు అర్థమవుతుంది. y ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్, ఇదేమవుతుంది 3a స్క్వేర్, x అంటే ఏమనుకున్నాం ఏ tan θ మైనస్ ఇది x క్యూబ్ కాబట్టి tan క్యూబ్ θ బై a ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ 3a క్యూబ్ tan క్యూబ్ θ, ఏ స్క్వేర్ tan స్క్వేర్ θ. అర్థమవుతుందా? ఇక్కడ అర్థమైతే ఇప్పుడు 3 tan ఇన్వర్స్ 3a స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్, ఏ స్క్వేర్ ఇంటూ ఏ అంట ఏ క్యూబ్, ఇక్కడ ఏ క్యూబ్ కామన్ తీసేయచ్చా, కామన్ తీసేయచ్చు. ఇక్కడ ఏ క్యూబ్ కామన్, ఇక్కడ ఆల్రెడీ 3 ఉంది కదా, ఏ క్యూబ్ కామన్ తీసేస్తే మనకి ఏం మిగిలింది, ఇక్కడ ఏ tan θ, ఏ క్యూబ్ కామన్ చేస్తే tan θ మైనస్ tan క్యూబ్ θ బై
ఇక్కడ రెండిట్లోనే ఏ స్క్వేర్ కామన్ తీసేయండి. రెండిట్లోనే ఏ స్క్వేర్ కామన్ తీస్తే ఏ స్క్వేర్ బయటకు వచ్చేస్తుంది కాబట్టి ఏ ఇంటూ ఏ స్క్వేర్ 1 మైనస్ 3 tan స్క్వేర్ తీటా. ఇక్కడ ఏ క్యూబ్, ఇక్కడ ఏ క్యూబ్ కామన్ తీసేస్తే ఇక్కడ ఏమవుతుంది? త్రీ అంటుంది. ఏ క్యూబ్ కామన్ వచ్చేసింది కదా, ఏ క్యూబ్ కామన్ వచ్చే 3 tan తీటా మైనస్ ఏ క్యూబ్ కామన్ వెళ్ళిపోతే tan క్యూబ్ తీటా. ఇక్కడ ఏ స్క్వేర్ కామన్ తీస్తే ఏ స్క్వేర్ బయటకు వచ్చింది 1 మైనస్ 3 tan స్క్వేర్ తీటా. ఓకేనా? ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఇది tan ఇన్వర్స్ ఆఫ్, ఇప్పుడు ఏ స్క్వేర్ ఇంటూ అంతా ఏ క్యూబ్ రెండు క్యాన్సిల్ అయిపోతాయా? ఇదేమవుతుంది? 3 tan తీటా మైనస్ tan క్యూబ్ తీటా బై 1 మైనస్ 3 tan స్క్వేర్ తీటా, 1 మైనస్ 3 tan స్క్వేర్ తీటా. ఇది నథింగ్ బట్ ఏంటి? tan 3 తీటానా. ఇదేంటిది? tan 3 తీటా. ఒకదా ఇది క్వశ్చన్లో 3 tan తీటా మైనస్ tan క్యూబ్ తీటా, 3 tan తీటా మైనస్ tan క్యూబ్ తీటా బై 1 మైనస్ 3 tan స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా అది tan 3 తీటా. కావాలంటే పక్కన రాసుకోండి. 3 tan తీటా మైనస్ tan క్యూబ్ తీటా బై 1 మైనస్ 3 tan స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు tan 3 తీటా. బ్రాకెట్లో పక్కన రాసుకుంటే రాసుకోండి. ఇప్పుడు tan ఇన్వర్స్ tan రెండు క్యాన్సిల్, 3 తీటా. 3 తీటా అంటే 1/a tan ఇన్వర్స్ ఎక్స్, 1/a tan ఇన్వర్స్ tan ఇన్వర్స్ ఎక్స్. సారీ, ఇక్కడ చిన్న కరెక్షన్. tan తీటా ఈజ్ ఈక్వల్ x/a కదా, అప్పుడు తీటా ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? tan ఇన్వర్స్ x/a. చిన్న కరెక్షన్. తీటా ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? tan ఇన్వర్స్ x/a. ఓకేనా? 3 ఇంటూ tan ఇన్వర్స్ x/a ఏంటిది? y ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. ఏమవుతుంది? dy బై dx ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ tan ఇన్వర్స్ x కింద 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్, 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఇక్కడ x/a ఉంది, x/a హోల్ స్క్వేర్. ఇప్పుడు మళ్ళీ x/aకి డిఫరెన్షియేషన్ ఎంత? 1/a. దట్ ఈజ్ ఈక్వల్ టు 3/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ కింద రాయొచ్చు. ఎల్సిఎం చేస్తే ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్. ఇక్కడ 1/a ఆల్రెడీ ఉంది. ఇప్పుడు ఏ స్క్వేర్ రెండు క్యాన్సిల్ అయితే ఏ ఉంటుంది, ఏ రెసిప్రోకల్ అయిపోయి పైకి వెళ్ళిపోతే 3a బై ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. Therefore dy by dx is equal to, this is the answer. Okay na?
ఇది 10th క్వశ్చన్.